సిరియాలి. సిరియాలి లేదా దీనిని కొన్ని చోట్ల చియాలి అని కూడా అంటారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన బలవర్ధకమైన అమ్మమ్మల నాటి వంట. దీనిని ఇప్పటికీ చేసుకుని తింటున్నారంటే మీరే ఆలోచించండి ఎంత మంచిదో. అందుకనే మేము నేర్చుకొని మీరు కూడా నేర్చుకోవాలని ఈ వీడియో చేశాము. దీనిని బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ టైంలో ఎప్పుడైనా తినవచ్చు. ఒకవేళ మీకు ముందే తెలిసి ఉంటే మేము చేసే ప్రాసెస్లో ఏమైనా మార్పు ఉంటే కామెంట్లో తెలియచేయగలరు. దీనిని తడిగా మెత్తగా చింతపండు రసంతో లేదా డ్రైగా నిమ్మరసంతో చేసుకోవచ్చు. మేము ఈ వీడియోలో నిమ్మరసంతో డ్రై సిరియాలి చేస్తున్నాం. దీనికంటే ముందు వీడియోలో చింతపండు రసంతో సిరియాలి చేశాము. పైన లింక్ ఇచ్చాము, గమనించగలరు. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సరే, ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పు లేదా పొట్టు పెసరపప్పును కావలసినంత తీసుకొని కనీసం 4 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. పొట్టు పెసరపప్పు అయితే 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును నీటిని తీసివేసి మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ఈ పిండిలో చిటికెడు వంట సోడా వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలలో కొంచెం నెయ్యి రాసి ఇడ్లీలుగా వేసి ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికిన తరువాత వాటిని తీసి చల్లారబెట్టుకోవాలి.
స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తర్వాత అందులో కావలసిన పల్లీలు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత తాలింపు గింజలు వేసి వేగనివ్వాలి. అర స్పూన్ మెంతులు వేసి కలుపుకోవాలి. నాలుగు ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ వేసి మగ్గనివ్వాలి. ఈలోపు చల్లారిన ఇడ్లీలను వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. క్యారెట్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఇడ్లీ ముక్కలను వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
చివరగా మనకు కావలసిన పులుపుకు సరిపడా నిమ్మరసం పోసి మొత్తానికి కలిసేటట్టు కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తరువాతే నిమ్మరసం కలుపుకోవాలి, లేకపోతే నిమ్మరసం చేదు వస్తుంది. మర్చిపోవద్దు. తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన డ్రై సిరియాలి రెడీ. దీనిని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా మేము చేసే వీడియోలు మీకు డైరెక్ట్గా రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.